మనమైతే ఇదైతే వినాయకుడు మేకింగ్ పార్ట్ 3 అన్నమాట. సో పార్ట్ 2 ఇంకా పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉంది, వెళ్ళైతే చూసేయండి. అండ్ ఇప్పుడు ఇదేంటంటే మనం వినాయకుడిని మేకింగ్ చేస్తున్నాం. సో మనమైతే కొంచెం చేతులకు కూడా ఆయిల్ రాసేసుకుంటున్నాను. అండ్ వినాయకుడు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి వినాయకుడు కూడా కొంచెం అయితే ఆయిల్ రాసేద్దాం. అంటే మట్టికి వినాయకుడు మట్టికి అయితే కొంచెం ఆయిల్ అయితే రాసేస్తున్నాం. అండ్ మనం చేతులకి రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఇలా రఫ్ చేసేటప్పుడు కూడా మనకైతే ఈజీలీ ఇలా అయితే వచ్చేస్తుంది. సో అందుకే మనం చేతులు కూడా ఆయిల్ రాసుకుంటున్నాం. అండ్ ప్లేట్ కూడా కొంచెం ఆయిలిష్గా ఉంటే వినాయకుడు అనేవాళ్ళు కొంచెం వేగి డ్రై అయ్యేటట్టు పెట్టేటట్టు ఉంటుంది కాబట్టి ఇట్లా అయితే ప్లేట్ కూడా ఆయిల్ అయితే రాసేసుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే నేను నా చేతులు కూడా కొంచెం అయితే రాసేసుకుంటున్నా. ఓకే, రాసేసుకున్నా. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వినాయకుడిని చేతిలో తీసుకొని మెల్లమెల్లగా చేయడం అయితే స్టార్ట్ చేస్తా. అండ్ మాటల్లో మాట్లాడుతూ కూడా చేస్తే కొంచెం ఫన్గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం వినాయకుడి చిట్టి ప్లేట్ అయితే తీసుకుంటాం. అంటే వినాయకుడిని ఇలా కూర్చోబెట్టేటట్టు కదా, అదైతే చేయబోతున్నా. అండ్ ఇప్పుడైతే మనకు కావాల్సినంత తీసుకున్నాం. అండ్ రౌండ్ సర్కిల్ అదనంగా చేసుకుంటున్నాం. కొంచెం కొంచెం దీన్నైతే ఇట్లా పెట్టేసుకుని కిందనైతే ఇట్లా రఫ్ చేసేసి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తా. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం షార్ప్ ఎడ్జెస్ అయితే వస్తాయి. మనకి రావట్లేదు ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంది. సో మనం ట్రై ఇటువైపు చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనమైతే మనకి పర్ఫెక్ట్గా సర్కిల్ అయితే రావట్లేదు. సో ఫస్ట్ ప్రెస్ చేసుకుందా. సో గట్టిగా ప్రెస్ అయితే చేసేసుకుంటున్నాను. గట్టిగా ప్రెస్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు మనకు కొంచెం సర్కిల్గా వస్తుంది కదా. అండ్ మిగిలిందంతా ఇట్లా ఒక సర్కిల్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. మనం సర్కిల్ చేసేసాం. అండ్ ఇదైతే మన పీట. అండ్ ఇప్పుడు చిన్ని వినాయకుడి